నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. సంగారెడ్డి జిల్లాలో గ్రామ సర్పంచ్ ఎలక్షన్స్ ముగిశాయి. సర్పంచ్ పదవి తర్వాత కీలక పదవి ఉప సర్పంచ్. అయితే జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అయితే సంగారెడ్డి పడంచెరు నియోజకవర్గాల పరిధిలోని 129 సర్పంచ్ పదవులకు 1133 వార్డులకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అదే రోజు కౌంటింగ్ చేపట్టగా సర్పంచ్ పదవి ఎవరిని వరించిందో తేలింది. జిల్లాలోని 3 చోట్ల ఉప సర్పంచ్ల ఎన్నిక ఇంకా కొలిక్కి రాలేదు. అవి ఒకటి కంది మండలం జూల్కల్ సర్పంచ్గా బీఆర్ఎస్ మద్దతుదారుడు మహమ్మద్ జుబేర్ గెలిచారు. ఉప సర్పంచ్ పదవి కోసం పోటీ నెలకొనడంతో వార్డు సభ్యులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. విజయం సాధించినప్పటికీ వారంతా అందుబాటులో లేరు. అదేవిధంగా సదాసిపేట మండలం కోనాపూర్లో కాంగ్రెస్ మద్దతుదారుడు శ్రీనివాసరెడ్డి సర్పంచ్గా గెలిచారు. ఇక్కడ వార్డు సభ్యులు అందుబాటులో లేకపోవడంతో కోరం లేదని అధికారులు ఉప సర్పంచ్ ఎన్నికను వాయిదా వేశారు. అదేవిధంగా సూరారం గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుదారుడు ముగ్దుం పటేల్ విజయం సాధించారు. ఇక్కడ కూడా కోరం లేదనే నెపంతో ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించలేదని అధికారులు తెలిపారు.